ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అమీర్ హంజా చనిపోయాడు. అతన్ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. పాకిస్తాన్లో వరుసగా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అంతా కూడా చచ్చిపోతున్నారు. ఎవడు చంపేస్తున్నాడో ఎందుకు చంపేస్తున్నాడో తెలియదు కానీ రోడ్డు మీద కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ అమీర్ హంజాని కొంతమంది గుర్తు తెలియని దుండగులు అటాక్ చేసి చంపేశారు. అంటే కాల్చిన వెంటనే చనిపోలేదు, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో చనిపోయాడని చెప్తున్నాడు. పాకిస్తాన్ ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. ధృవీకరించకపోయినా వాడు బ్రతికే ఛాన్స్ అయితే లేదంటున్నారు. అంటే ఆల్మోస్ట్ చనిపోయాడని చెప్పి చాలా మంది నిఘా వర్గాలు సమాచారం ఇస్తూ. పాకిస్తాన్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అనుమానాస్పదంగా చనిపోవడం ఏంటి? దీని వెనక భారత హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారత్ ఏమంటుందంటే, అరే భయ్, మేము చంపాలనుకుంటే డైరెక్ట్ గా చంపుతాం, మీ పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మాకెట్లా తెలుస్తుంది, మీరే వాళ్ళని చంపేస్తున్నారేమో అని చెప్పి భారత్ అంటూ. ఏదేమైనా మావోయిస్టులను ఎలా అయితే తుదముట్టించిందో బీజేపీ పార్టీ, అలానే టెర్రరిస్టులను కూడా అంతమొందిస్తుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు కొంతమంది. మేబీ అది నిజమైనా అవ్వచ్చు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్లో తయారైనటువంటి టెర్రరిస్టు సంస్థల మీద గట్టిగా యాక్షన్ తీసుకున్న ప్రభుత్వం ఏదీ లేదు. అంతేందుకు మావోయిస్టుల మీద యాక్షన్ తీసుకున్న ప్రభుత్వమే లేదు. ఆ పని చేసింది మొట్టమొదటిగా బీజేపీ పార్టీ. సుమారు 60-70 సంవత్సరాలు భారతదేశంలో నానా యాగి చేశారు. మార్చి 31తో క్లోజ్ అయిపోయారు. ఇది మన దేశంలో ఉన్న సమస్య కాబట్టి మన ప్రభుత్వం ఈజీగా ఈ స్టింగ్ ఆపరేషన్ చేపట్టి చేయగలిగింది. సరే, కగార్ అనే ఆపరేషన్ అనుకోండి దాని పేరు, నేను ఇలా చెప్తున్నాను. మరి ఇప్పుడు ప్రపంచ దేశాలను వేధిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని ఎలా తుదముట్టించాలి? దాంట్లో భారత్ ఎలాంటి చర్యలు తీసుకో? భారత్ ఒక్కటే చేస్తే అవుతుందా లేదా? పాకిస్తాన్లో ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ ప్రభుత్వానికి బాగా కావలసినటువంటి ఇష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ. ఆ సంస్థలను పెంచి పోషించి ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పోషించే దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాకిస్తాన్కి ఫండ్ చేస్తాయి ఈ ఉగ్రవాద సంస్థని ప్రోత్సహించడానికి, పెంచి పోషించడానికి. ఈ రోజు చనిపోయిన అమీర్ హంజా అనేవాడు చాలా పెద్ద టెర్రరిస్ట్. అమెరికా వీడిని గ్లోబల్ టెర్రరిస్ట్ గా కూడా అనౌన్స్ చేసింది. మరి అమెరికా గ్లోబల్ టెర్రరిస్ట్ గా పాకిస్తాన్ వాడిని అనౌన్స్ చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏమో వాడికి ప్రొటెక్షన్ ఇస్తుంది. లాస్ట్ టైం ఒకసారి వాడి మీద కాల్పులు జరిపారు, అప్పుడు పాకిస్తానే ప్రొటెక్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసినా సరే వాడు బ్రతకలేదు, గన్మెన్ కూడా ఇచ్చింది. పాకిస్తాన్కి చెందిన టెర్రరిస్ట్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా ప్రకటించింది. ఆ టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేసేది పాకిస్తాన్ ప్రభుత్వం. మరి పాకిస్తాన్ ప్రభుత్వంతో అమెరికా స్నేహం చేస్తుంది. ఇదెక్కడ విడ్డూరమో నాకు అర్థం కావట్లేదు. పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు పోషించేది పాకిస్తాన్ ప్రభుత్వం. టెర్రరిజాన్ని భారత్తో పాటు అమెరికా కూడా వ్యతిరేకిస్తుంది. మరి అలా వ్యతిరేకించే అమెరికా పాకిస్తాన్తో ఎలా స్నేహం చేస్తుందండి? ఆసిమ్ మునీర్ గాడితో కూర్చొని ఎలా భోజనం చేస్తుంది అమెరికా ప్రెసిడెంట్? నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు అమెరికా టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తుంది, దానిలో భాగంగా అమీర్ హంజాని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. అటువంటిప్పుడు పాకిస్తాన్ కూడా వ్యతిరేకించాలి కదా. ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది. చూసే మనం లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పాకిస్తాన్ లో మనం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినప్పుడు కొంతమంది టెర్రరిస్టులు చనిపోయారు. చనిపోయిన టెర్రరిస్టులకి పాకిస్తాన్ ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. మరి అది ఎందుకు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం? టెర్రరిస్టులతో మాకు ఏ సంబంధం లేదని చెప్తున్నారు. టెర్రరిస్టులకి మాకు ఎలాంటి లింకులు లేవని చెప్తా ఉన్నారు. టెర్రరిస్టులను చంపేసుకోండి, మా దేశం మీద అమాయక ప్రజలను చంపొద్దు అంటున్నారు. అఫ్కోర్స్ మనం అమాయక ప్రజల జోలికి పోలేదు అనుకున్నది వేరే విషయం. మనకు కొంత మానవత్వం ఉంది. మన దేశంలో మనం ఒక ధర్మాన్ని నమ్ముకొని ఉన్నాం, అమాయక ప్రజలను చంపకూడదని డిసైడ్ అయ్యాం. లేదంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి అరాచకాలకి ఎప్పుడో మ్యాప్లో లేకుండా చేయొచ్చు మనం. కాకపోతే అమాయక ప్రజలు చనిపోతారనేటువంటి ఆలోచన కొంత మనల్ని వెనక్కి లాగుతుంది. ఆ ధర్మమే మనల్ని కొంత బ్రతికిస్తుందేమో. ఇప్పుడు అమెరికా చేసినట్టు అక్రమంగా వేరే దేశాల మీద దాడి చేస్తే మన దేశం ఏమైపోయేదో. ఇప్పుడు మనం ధర్మం అనేటువంటి అంశాన్ని నమ్ముకోను. ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే మనల్ని వెంటాడుతుందని నమ్మేటువంటి సిద్ధాంతం మనం. అందుకే మనం పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేయలేదు. అమాయకులైనటువంటి చిన్నపిల్లల్ని, అభంశుభం తెలియనటువంటి అమాయక ప్రజలను చంపేటువంటి మూర్ఖులు మనం కాదు. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, భారత్ మావోయిస్టులను ఎలా అయితే మట్టు పెట్టిందో టెర్రరిస్టులను కూడా అలా అంతం చేస్తుందా అంటే అవుననే అనుకోవాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశ పర్యటనకు వెళ్ళినా ఆ దేశంతో జరిపేటువంటి వాణిజ్య వ్యాపార ఒప్పందాలతో పాటు ఉగ్రవాదం అనేటువంటి ఒక ప్రశ్నని తెర మీద తీసుకొస్తుంది. ఉగ్రవాదాన్ని మనం అంతం చేద్దాం, మాతో పాటు చేతులు కలపండి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఉగ్రవాదం. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఒకప్పుడు పేదరికం అయితే తర్వాత మావోయిజం. ఇప్పుడు ఈ రెండు కూడా కొంతవరకు వైదొలిగిపోయాయి.
ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య, ముఖ్యంగా భారత్ని ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఉగ్రవాదం. ప్రతిరోజు నిత్యం భారతదేశంలో ఏదో ఒక మూల ఉగ్రవాదులు బయటకు వస్తూనే ఉన్నారు. మన నిఘా సంస్థలు పట్టుకుంటూనే ఉన్నాయి, ఇంటెలిజెన్స్ వర్గాలు మనకు సమాచారం ఇస్తూనే ఉన్నాయి. మరి అలాంటి ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాలి అంటే భారతదేశం ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. టు బి ఫ్రాంక్, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను, భారతదేశం ఒక్కరి వల్ల కాదు. ఎందుకంటే ఉగ్రవాదం అనేది మావోయిజం లాంటి భారతదేశంలోని ఒక మూలన ఉన్నటువంటి వ్యవస్థ కాదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఏదో ఒక మూలన ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. వాటికి ఆ దేశాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. 56 ఇస్లాం కంట్రీస్ ఉన్నాయి. 56 ఇస్లాం కంట్రీస్ లో ఏదో ఒక మూలన ఉగ్రవాదం ఉంది. క్రైస్తవ దేశాల్లో ఉగ్రవాదం ఎందుకు ఉందయ్యా అంటే ఆ దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ. మన దేశంలో కూడా ఉగ్రవాదం నిదానంగా బలపడడానికి కారణం ఏంటి? మారుమూల ప్రాంతాల్లో పాగా వేయడానికి కారణం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి లుచ్చా, లత్కోర్, లఫంగి దేశద్రోహులు వాళ్ళు ఉగ్రవాదులు సహాయం చేస్తారు. ఎగ్జాంపుల్, మన మీద పెహల్గామ్ అటాక్ జరిగింది, పుల్వామా దాడి జరిగింది, ఢిల్లీ బాంబు పేలుళ్ళు, అంతకుముందు పార్లమెంట్ ఆత్మాహుతి దాడి, రీసెంట్ గా వైట్ కాలర్ టెర్రరిస్ట్, ఆ తర్వాత దేశవ్యాప్తంగా 54 మంది టెర్రరిస్టులు అరెస్ట్, విజయవాడలో 3 టెర్రరిస్టులు అరెస్ట్, హైదరాబాద్ లో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సైదా బేగం అరెస్ట్. వీళ్ళంతా ఎవరు? ఈ ఘటనలు జరగడానికి కారణమైనటువంటి వ్యక్తులు. పెహల్గామ్ అటాక్ కానీ, పుల్వామా దాడి కానీ, పార్లమెంటు ఆత్మాహుతి దాడి కానీ, ఇవన్నీ జరగడానికి కారణం ఎవరంటే నేను టెర్రరిస్టులు అని చెప్పను, టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశద్రోహులు, దొంగనా కొడుకులు, వెధవులు, వీళ్ళ వల్ల ఈ టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మన దేశంలోనే టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నప్పుడు మన దేశం వీక్ అయిపోతుంది. అరే వాళ్ళ దేశంలోనే మనకు సపోర్ట్ చేసే సన్నాసులు ఉన్నారు, మనకేంట్రా యథేచ్ఛగా మనం రెచ్చిపోవచ్చు, భారత్ మీద అటాక్ చేయొచ్చు అని టెర్రరిస్టులు మన దేశం మీద స్వేచ్ఛగా అటాక్ చేయగలుగుతుంది. అదే భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది జనాభా కూడా భారత్ వైపు కన్నెత్తి చూస్తే తాట తీస్తారా, ఒక్కొక్క సిటిజన్ ఒక్కొక్క సోల్జర్ రా అని టెర్రరిస్టులు భావించినప్పుడు మన దేశం మీద ఉగ్రవాద కుట్రలు తగ్గుతాయి. ఎక్కడుండి ఎలుక గనక వడ్ల గోదాముకి కన్నం పెట్టినట్టు మన దేశంలో ఉండి మన దేశానికి కన్నం వేస్తుంది. ఈ కన్నం ద్వారా ఉగ్రవాదులు వస్తుంది. ఈ దొంగలు కొంతమంది ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టాలి అంటే ముందుగా దేశంలో ఉన్న దేశద్రోహులని, ఎవరైతే స్లీపింగ్ సెల్స్ ఉన్నారో వాళ్ళని మనం పట్టుకొని వేటాడి వెంటాడి చంపేయాలి. మొహమాటం లేదు. భవిష్యత్తు తరాలు బాగుండాలి అంటే దేశంలో దేశద్రోహులు ఉండకూడదు. వాళ్ళని చంపేసి ఆ తర్వాత టెర్రరిజాన్ని అంతం చేస్తామని ముక్త కంఠంతో ప్రపంచ దేశాలన్నీ కూడా పాల్గొంటే ఇది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో పర్యటించిన ప్రపంచంలోని అన్ని దేశాలని కలగలుపుకొని ఒకే తాటి మీద నడిపించి ఉగ్రవాదాన్ని అంతం చేస్తాము అని చెప్పిన కొంతవరకు పాసిబుల్ అవుతుంది, ఒక 50% సాధించగలరు. కానీ మన దేశంలో ఉన్న దేశద్రోహం ఉంటే ఉగ్రవాదులు ఒకటి చచ్చినా ఇంకోటి వస్తూనే ఉంటాడు. ముందు మన దేశంలో ఉన్నటువంటి కనిపించని ఉగ్రవాదుల్ని అంటే దేశద్రోహుల్ని అంతం చేయగలిగితే ఉగ్రవాదాన్ని అంతం చేయడం ఈజీ అవుద్ది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులంతా కూడా ఒక్కొక్కరుగా హత్య చేయబడుతున్నారు. వాళ్ళని చంపొచ్చులేండి, వాళ్ళని చంపేది ఎట్లయినా చంపేయచ్చు. వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు లేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే చచ్చిపోతారు. వాళ్ళకి సహాయం చేసే వాళ్ళని చంపాలి, అప్పుడు ఉగ్రవాదం నశిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఫార్ములాని పాటిస్తే ఈజీ అవుతుంది. మన దేశంలో ఉన్న దేశద్రోహులు కానీ ఇజ్రాయెల్లో, అమెరికాలో, లండన్లో ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులు సహాయం చేస్తున్నటువంటి దేశద్రోహుల్ని హతమార్చాలి. ఇప్పుడు మావోయిజం ఎలా అంతమైంది? ఒకప్పుడు మావోయిస్టులకి ప్రజలు హెల్ప్ చేసేవాళ్ళు, భోజనం ఇవ్వటం కానీ, నీళ్లు ఇవ్వటం కానీ, వసతి కల్పించడం కానీ. పోలీసులు అటాక్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి పేద ప్రజల ఇళ్లలో, గిరిజన ప్రాంతాల్లో దాక్కోవడం వల్ల వాళ్ళు సేవ్ అయ్యారు. తర్వాత కాలంలో ఏమైందంటే ఈ ప్రజలు మావోయిస్టులకు సహకరించడం మానేశారు, ప్రభుత్వం వాళ్ళ మీద ఉక్కుపాదం మోపింది, అందుకే మావోయిజం అంతమైంది. అక్కడ ప్రజలు మావోయిస్టులకు సహాయం చేయడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు మావోయిజం అనేటువంటి భావజాలం ప్రజలకు నచ్చింది, తర్వాత కాలంలో నచ్చలేదు. మొదట ప్రజాక్షేమం కోసం మొదలైనటువంటి ఉద్యమం వ్యక్తిగత స్వార్థం వైపు దారితీసింది, అందుకు ప్రజలు వ్యతిరేకించారు. ఇక్కడ ప్రజలు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయట్లేదుగా, దేశద్రోహులు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు దేశద్రోహుల మీద యాక్షన్ తీసుకుంటే టెర్రరిస్టులు అనేవాడు ప్రపంచంలో ఏ మూలనున్నా ఈజీ అయిపోతుంది. నాకు ప్రజలు హెల్ప్ చేస్తారా అనుకున్నప్పుడు ఒక టెర్రరిస్టు చచ్చినా మరొక టెర్రరిస్టు పుట్టుకొస్తాడు. అసలు దేశద్రోహులు టెర్రరిస్టులకి హెల్ప్ చేయకుండా ఉంటే టెర్రరిస్ట్ అనేవాడు పుట్టడు, పుట్టిన బ్రతకడు, బ్రతికిన ప్రభుత్వం చంపేస్తుంది. ఇది ఫస్ట్ అన్ని దేశాలు కలిసి చేయాల్సినటువంటి పని అనేది నా అభిప్రాయం. అసలు మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్లో టెర్రరిస్టులు చచ్చిపోయారు, వరుసన చచ్చిపోతా ఉన్నారు అనుమానాస్పదంగా. భారత హస్తం ఉందంటారా లేదంటారా? అసలు భారతదేశం టెర్రరిజాన్ని అంతం చేయగలదా లేదా? మావోయిజం కంటే ప్రమాదకరమైనటువంటి టెర్రరిజం. మావోయిజం దేశాన్ని మాత్రమే పీడిస్తుంది, టెర్రరిజం ప్రపంచాన్ని పీడిస్తుంది. దాన్ని అంతం చేయాలంటే చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? మీ విలువైన సూచనలు, సలహాలని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.